నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నిన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద తెలంగాణ జాగృతి నాయకులు దాడి చేశారని వస్తున్న వార్తలకు సంబంధించి జరిగిన అంశాల గురించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ముఖ్య నేతలు కూడా మాట్లాడడం జరిగింది. సో అంతకుముందు తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి యావత్ తెలంగాణ ప్రజలు చాలా సీరియస్ అవుతా ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ప్రధానంగా అంటే తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలకు సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల గురించి చెప్పేది ఏముంటుందన్నా, నేను దానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా గాంధేయ మార్గంలో మా జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలు తన చేసినటువంటి పరుష పదాల జాలం ఏదైతే మా మహిళా నాయకురాలపైన మా కవిత గారి పైన తను వాడినటువంటి మాటలు ఏవైతున్నా వాటికి నిరసన తెలియజేయడానికి నిన్న గాంధేయ మార్గంలో మా సంబంధించినటువంటి కార్యకర్తలు మా నాయకత్వం అంతా కూడా అక్కడ చేరిళ్ళు. తదనంతరం అక్కడ ఉన్నటువంటి మల్లన్న గారు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా, మరి అది ఏ విధంగా మేము వస్తామనేటువంటి తెలుసుకున్నారో ఏమో తెలియదు, ప్లాన్డ్గా ఒక 10 మంది ఆల్రెడీ ఆ స్టూడియోలో ఉన్నారు, జమ అయి ఉన్నారు. దానికి తోడు వాళ్ళ గన్మెన్స్ ఉన్నారు. మేము ఎప్పుడైతే అక్కడికి ఎంటర్ అవుతున్న క్రమంలోనే మా సంబంధించినటువంటి మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెస్ట్ పైన చేతులు వేసేసి నెట్టివేసే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అప్పుడు మా మహిళా సంబంధించిన కార్యకర్తలు కొంత ఆగ్రహవేశానికి లోనైలు. అందులో భాగంగానే వాళ్ళపైన కొంత భౌతిక దాడి అనేది వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు దాడికి దిగారనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక సంఘ విద్రోహ శక్తి లాగా ప్రవర్తిస్తూ కనీసం ఈ తెలంగాణ సమాజంలో ఉండబడేటువంటి ఆడబిడ్డలను గౌరవించకుంటుంటే అట్లాంటి వ్యక్తికి ఎన్నోసార్లు చెప్పినాం కదా, వ్యక్తిగత ఆసనం చేస్తున్నప్పుడు ఇది ఇలా కొత్త కాదు కదా. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే వ్యక్తిగత ఆసనం చేసేటువంటిది రామారావు అని చెప్పేసి, లేకపోతే బాతాల పోషెట్ అని చెప్పేసి పేర్లు పెట్టి తైతక్క అని చెప్పేసి అనేక రకాల ఇబ్బందులు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు పడ్డాం. ఆ రోజున ఏ రోజున మేము దాడులకు పలపలే. కానీ ఈ రోజు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో ఇలా కంచం పొత్తు మంచం పొత్తు అనేటువంటి మాట, ఆ మాట ఒక మహిళా నాయకురాలను ఉద్దేశించి ఇలా సామెతలు ఉన్నాయి, సామెతలు రాసిళ్ళు, ఇది తెలంగాణలో ఉన్న సామెత, ఇది కొత్త సామెత కాదు, ఇది నేను సృష్టించింది కాదు, మీకు అది ఉందా మీకు ఇది ఉందా అని చెప్పేసి పిచ్చి కుక్కలాగా ఊరుతున్నట్టు మళ్ళీ నీకు ఒకటే చెప్పదలుచుకున్నా. సామెత అనేటువంటిది ఏదైనా కానీ సందర్భోచితంగా వాడినప్పుడే సామెతకు విలువ, ఆ సామెతకు సార్థకత ఉంటుంది. సామెత సందర్భోచితంగా వాడలేదనుకో ఆ సామెతే సావు దెబ్బలు కొట్టిస్తుంది అనేటువంటిది నిన్ను నిరూపించడం. అంటే ఒకటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే దాడి చేయడానికే వాళ్ళు వచ్చారు, నా మీద హత్యా ప్రయత్నం చేయబోయారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అట్లా మురిగే కుక్కలను మేము హత్యాయత్నం చేయాల్సిన పరిస్థితి, అట్లాంటి చీడ పురుగును మేము హత్య చేయాల్సిన పరిస్థితులు తెలంగాణ జాగృతి కార్యకర్తలు లేరన్న. ముందుగా తెలంగాణ జాగృతిలో ఎవరైతే నాయకులు నిర్మించబడ్డారో అట్లాంటి నాయకత్వం కూడా మొత్తం కవిత గారికి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఆమె చేతిలో చిక్కిన శిల్పాల్లాగా ఉండేటువంటి వ్యక్తులు. మేమందరూ కూడా పిహెచ్డీలు చేసి పీజీలు చేసి ఒక ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగినటువంటి వ్యక్తులు మా దగ్గర ఉన్నాం. ఇలాగా భూ సెటిల్మెంట్లు చేసేసి క్యూన్యూస్ హబ్గా పెట్టుకొని భూదందాలు సెటిల్మెంట్ చేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా మా దాంట్లో ఎక్కడ ఎవరు కూడా లేరు. ఎంతసేపు ఆ సంస్థ గౌరవం కాపాడుతూ కవిత గారి గౌరవం కాపాడుతూ ఆ ప్రతిష్టకు భంగం కలగకుండా పని చేసేటువంటి కార్యకర్తలం, అట్లాంటి సోల్జర్లం, అట్లాంటి సైనికులం ఉన్నాం మేము. కానీ వాస్తవంగా మీరు దాడి చేయడానికి అయితే అక్కడికి మేము వెళ్ళే ప్రజాస్వామ్యయుతంగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంత పరుష పదాజాలం వాడాల్సిన అవసరం ఉంది. కవిత నీకు బీసీ ఉద్యమానికి సంబంధం, వీడెవడంటే అడగడానికి కవిత బీసీ ఉద్యమానికి నీకు సంబంధం అని మాకు కూడా మాటలు వస్తాయి కదా. మేము తెలంగాణ గట్టాలా ఇక్కడ ఉన్నటువంటి ఉపకారం దీనిపై బతుకుతున్నాం. ఉద్యమం ఉగ్గుపాలు తాగినటువంటి బిడ్డలం, 100 సంఖ్యలో కేసులు పెట్టుకున్నటువంటి యూనివర్సిటీ బిడ్డలం, మేమందరూ కూడా పోరాటాల నుంచి వచ్చినాం. నువ్వు ఉద్యోగం చేసుకొని ఒక టీవీలో ఓ ప్యాకేజ్ మాట్లాడుకొని అక్కడ మల్లన్న అనే పేరు వచ్చిన తర్వాత ఆ ఛానల్ మోసం చేసేసి ఇలా కాంగ్రెస్ పోతివి, జనసమితికి సంబంధించినటువంటి పార్టీకి పోతివి, దాని తదనంతరం బీజేపీకి పోతివి, మళ్ళా కాంగ్రెస్కి వస్తేవి. ఏ గడప నువ్వు దొక్కంది, ఎన్ని గడపలు దొక్కుతావు? అట్లా అనేక రకాల గడపలు దొక్కినటువంటి తీన్మార్ మల్లన్న ఇలా మాట్లాడుతున్నాడు. ఈయనకి ఏం క్రెడిబిలిటీ ఉంది? ఇలా బీసీ ఉద్యమాన్ని ఎందుకు ఎత్తుకున్నావు నువ్వు? మళ్ళొక దుకాణం కావాలి నీకు, మళ్ళొక దుకాణం ఉంటే ఈ దుకాణం ద్వారా మళ్ళీ ఈ బీసీ జనాల మోసం చేసుకుంటాం. మళ్ళీ 4 రోజులు ఏదైతే ఎన్ఆర్ఐ ఫండింగ్ లో లేకపోతే కొత్త విరాళాలో చందాలో వీటి ద్వారా నీవు నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. కాబట్టి మళ్ళీ బీసీ వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. కవిత కూడా బీసీ ఉద్యమం ఎత్తుకోవడానికి కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె బీసీ ఉద్యమం ఎత్తుకుంది అనేది వాస్తవా? నేను ఒకటే అంటున్నా, ఒక మహానాయకుని మహోన్నత శిఖరమైనటువంటి కేసీఆర్ గారు కుమార్తె, ఆమెకు ఉన్నత ఉద్యోగాన్ని కూడా త్యజించి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిళ్ళు. 2006లో జాగృతి స్థాపించిన తర్వాత అనేక రకాలైనటువంటి అంశాలు మా జాగృతి పోరాట ఫలితంగా సాధించడం. ఇలా అంబేద్కర్ విగ్రహ సాధనే కావచ్చు, గతంలో జరిగినటువంటి మహిళా బిల్లులే కావచ్చు, అనేక అంశాలు డిఫరెంట్ అంశాలను, వికలాంగుల సమస్యలు, సింగరేణి సమస్యలు, ఇట్లా ఒక్కొక్క సమస్యను మేము తీసుకోవడం మాకు అలవాటు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఒకవైపు రైతు బంధు, ఒకవైపు రైతు బీమా
బీమా లాంటి పథకాలు ఇస్తున్నప్పుడు కూడా ప్రభుత్వాలతో పని లేకుండా మాకు వాళ్ళతో పట్టింపు అనేటువంటి లేకుండా 369 మంది రైతు కుటుంబాలను హక్కున చేర్చుకొని పెన్షన్ ఇచ్చినటువంటి సంస్థ మా తెలంగాణ జాగృతి. అంటే ఆ రోజు రైతు సమస్యలను వేదికగా తీసుకున్నాం. ఇట్లా చరిత్రకారులు, నవలాకారులు గ్రంథస్థం చేసుకుంటూ ప్రతి ధ్వంసమైపోయిన సంస్కృతిని గ్రంథస్థం చేసుకుంటూ ఇట్లా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ యూపీఎఫ్ ద్వారా చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో మా జాగృతి తీసుకున్నటువంటి ఒక అంశం మాత్రమే. ఈ రోజు నేనేమంటున్నా, కవిత గారికి బీసీ ఉద్యమానికి సంబంధమా అని చెప్పేసి అడిగేటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక సమాధానంగా చెప్తున్నా. ఒక నాయకురాలు, ఒక ఎంపీగా బెస్ట్ పార్లమెంటరీగా పనిచేసినటువంటి కవిత గారు తొలి తెలంగాణ సంబంధించినటువంటి మహిళా ఎంపీ ఈ ప్రాంతం రాష్ట్రం వచ్చిన తర్వాత. అట్లాంటి ఎంపీ సుదీర్ఘంగా పసుపు బోర్డు పైన కానీ మనకు సంబంధించిన రైల్వేల పైన కానీ విభజన హామీల పైన కానీ ఇలా పోరాడుతున్నప్పుడు ఒక రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేయాలనుకుంటున్నారు. అనేక అంశాలకు చేదోడు వాదోడుగా ఇక్కడ ఉన్నటువంటి జాతిని సమీకరించే ప్రయత్నంలో ఉన్నప్పుడు బీసీ అంశాన్ని ఎత్తుకుంటాం. వీడెవరు క్లెయిమ్ చేస్తానికి వీని పేటెంట్ ఉందా? రాజ్యాంగంలో అగ్రవర్ణాలు బీసీల గురించి మాట్లాడొద్దని ఉందా? ఇలా అట్లా కదా బీసీ ఉద్యమం కోసం కొట్లాడుతుంది. అసలు ఎప్పుడు వచ్చిండు వీడు బీసీ ఉద్యమంలోకి? ఎప్పుడు వచ్చిండు మల్లన్న అనేటోడు? నిన్న మొన్న ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత, ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత నువ్వు ఆ రెడ్లను వ్యతిరేకించుకుంటా, కోమటిరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా రెడ్లను వ్యతిరేకించుకుంటా నువ్వు బీసీ వాదాన్ని ఎత్తుకున్నావు. ఇదే నువ్వు బీసీలను గౌరవించేటో నువ్వైతే నువ్వు బీసీల ఓట్లతోనే నిజంగా గెలిచినా అని కూడా ఇప్పుడు కూడా అనుకుంటే, అగ్రవర్ణాల సపోర్ట్ లేకుంటే నువ్వు గెలిచి ఉంటే మరి వాళ్ళను రెడ్లను బీసీలు మా ఉచ్చదాగి ఎవరైతే రెడ్లు మా ఉచ్చదాగిళ్ళు అని చెప్పి ఈ విధంగా వాళ్ళ పరిష పదార్థంతో కూడా ఆ రోజు నువ్వు అన్నావు. నీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే నువ్వు మనిషి పుట్టుక ఎమ్మెల్సీ పదవికి ఫస్ట్ రాజీనామా చేయి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. ఎందుకంటే నువ్వు గెలిచినటువంటి దాంట్లో అగ్రవర్ణాల ఓట్లు ఉన్నాయి. అగ్రవర్ణాల ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి నువ్వు తక్షణం ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఉందో ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి అంటున్నావు. నేనేమంటానా, నువ్వు బీసీ ఉద్యమంలోకి వచ్చింది నిన్న మొన్న, ఇది ఒక కొత్త దుకాణం తెరచేపినావు, దీంట్లో కొంతమంది క్రోడీకరించినావు. ఇవాళ ఛాయ్ పైసలు ఇవ్వండి అన్న మా తలా ₹2 అని చెప్పేసి అడగకుండా నీకు హెలికాప్టర్లు తిరిగే స్థాయి ఇక్కడి నుంచి వచ్చింది. అంగిలాగు సిద్ధాంతాన్ని నమ్మిన కూడా మళ్ళన్నా అంగిలాగు సిద్ధాంతం ఏం చెప్పింది? మరి ఎక్కడ నీ ఆస్తులు ఎక్కడ కొన్నావు? ఎన్ని భూతాంతాలు చేస్తున్నావు? ఇలా నయం సంబంధించినటువంటి ఆన్సర్లు కవిత ఆన్సర్లలో ఉన్నారు, వాళ్ళు వచ్చి నా పైకి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు నయం అంచాడు? నయం లాగా డెన్ను పెట్టుకున్నావు, క్యూనిస్ డెన్ను పెట్టుకుని భూ సెటిల్మెంట్లు, భూ లావాదేవీలని అక్కడ చేస్తున్నావు. నీ అంత దుర్మార్గంగా చివరకు ఎవరండి వ్యాపారస్తులను, పాల సంబంధించినటువంటి డైరీ ఫార్మ్స్ ఉంటాయి, డైరీ ఫార్మ్స్ సంబంధించిన వ్యాపారస్తులను వీళ్ళందరూ బ్లాక్మెయిల్ చేసేసి లక్షల రూపాయలు కొల్లగొట్టినటువంటి దుర్మార్గుడు. గుండె ఆపరేషన్లు చేపిస్తామని చెప్పేసి ఎన్ఆర్ఐ సంబంధించిన ఫండ్లు ఫోన్పే నెంబర్స్ స్క్రీన్ పైన వేసిస్తే వేల కోట్ల రూపాయలు వాళ్ళు పంపిస్తూ ఉంటే ఎన్ని ఆపరేషన్ చేసినప్పుడు దేవుడు ఏదో నామకే వస్తే సమాజానికి చూపెట్టిన కొన్ని కావచ్చు, కానీ అన్ని దారాదత్తం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంతటి క్రూరమైనటువంటి వ్యక్తి, విచక్షణ లేనటువంటి వ్యక్తి, సంఘ విద్రోహ శక్తిలాగా నేను మా కార్యకర్తలు పోతే ఈ ఆటి వరకు ఎక్కడైనా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు చూసే ఉంటారు. ఇంత సీమాంధ్ర పరిపాలనలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ అందరూ కూడా పరిపాలించినటువంటి టైంలో కూడా తెలంగాణ బిడ్డలపైన కాల్పులు లేవే. ఉద్యమాలు జరిగినప్పుడు, అదే మానకోట సంఘటన జరిగినప్పుడు తెలంగాణ సమైక్యవాదాన్ని వినిపిస్తున్నటువంటి జగన్ వస్తే జగన్ పైన రాళ్లతో దాడి చేసినటువంటి బిడ్డలు మేము. మానకోట రాళ్లతో బుద్ధి చెప్పినాం. అట్లాంటి మానకోట మట్టి రవ్వలయ్యి అక్కడ మానకోట మట్టి బిడ్డలుగా అంత పెద్ద ఎత్తున దాడి తెలంగాణ ఉద్యమం జరుగుతా కూడా ఫైరింగ్ కాలే. ఏ క్షణంలో ఫైరింగ్ అయింది? చివరి నిమిషంలో వాళ్ళకి స్పేస్ లేక బాత్రూంలో దాచుకున్నారు. ఇప్పుడు కనుక రాళ్ళు పడితే మాత్రం మా ప్రాణాలకు అదైపోతాము, మేము చేస్తాం అనుకున్నప్పుడు అప్పుడు గన్మెన్లకు చెప్తా అప్పుడు ఫైరింగ్ స్టార్ట్ అయింది. వీడు అంతకంటే గన్నేపాట అండి. వీడు ఏం చూసుకొని అది చేసిండు? పురమాయిస్తుండు డైరెక్ట్, అరే వాళ్ళు కొడుకులను కాల్చాయి అని చెప్పేసి వెనకరించి పురమాయిస్తున్నటువంటి పరిస్థితి. ఇలా 6 రౌండ్ల కాల్పులు జరిగినాయి మా సంబంధించినటువంటి కార్యకర్తల పైన. సాయి అనేటువంటి ఒక విద్యార్థి గాయపడి ఉన్నాడు మా కార్యకర్తలు. అక్కడ ఉన్నటువంటి రక్తం సాక్షిగా నేను చెప్తున్నా అంటుండు మల్లన్న. ఎవరి రక్తం రాది? మా తెలంగాణ జాగృతి సంబంధించిన సైనికుల రక్తం అది. మా సైనికుల రక్తాన్ని కళ్ళ చూసినావు నీ దగ్గర ఒక్క ఎంప్లాయీకి దెబ్బ తాకినట్టుగా చూపించమనండి. ఒక్క సంబంధించినటువంటిది ఇంత మల్లన్నకు అక్కడ ఒక చిన్న అది తగిలితే ఇంత వెడల్పు కట్టు వేసుకున్నాడు. మరి అది ఎందుకు వేసుకున్నావు? నీకు ఏషాలు కొత్త కాదు, నీకు ఏషాలేసుడు కొత్త కాదు. అనేక రకాల ఏషాలు వేసినావు. తీన్మార్ మల్లన్నగా ఏషాలు వేసినావు, ఆలియాస్ తీన్మార్ మల్ల చింతపండు నవీన్ గా నువ్వు అనేక ఏషాలు కట్టినావు. ఎన్ని మాయావేషాలు చేసి కంటి తుడుపు చర్యలు ఎన్ని చేసినా బీసీ సమాజం నిన్ను నమ్మే పరిస్థితి లేదు. బీసీలలో నీకు అసలు నీ స్థానమే లేదు. అంటే ఈ రోజు మహిళా కమిషన్ కూడా వెళ్ళడం జరిగింది. చాలా మంది మహిళా నాయకురాలు అడ్డుకున్నారని చెప్తా ఉన్నారు వాళ్ళు. మరి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఇదే పరిస్థితి లేకపోతే ఏంటి? నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో ఇది ప్రజాప్రభుత్వం అనుకున్నటువంటి ప్రభుత్వం కాస్త నిర్బంధ ప్రభుత్వం అయిపోయింది. మేము ఏడికి పోయినామండి, మా మహిళా నాయకురాలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు పరిషత్ పదార్థంతో చేసినటువంటి వ్యక్తిని, నేను కాల్పులు జరిపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పైన మా నాయకురాలపైన చేసినటువంటి వ్యాఖ్యలపైన మహిళా కమిషన్ ఏం చర్యలు తీసుకుంటాం, మా వినతి పత్రం ఇవ్వడానికి పోతే కూడా గాంధీ మార్గంలో వినతి పత్రం ఇవ్వడానికి పోతే కూడా ఇక్కడ ఆంక్షలు ఇంకా పట్టింపులు పెట్టేసి ఇంకా అడ్డుకుంటాం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసేది, ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసేది ఏంటంటే, ఇవాటికి కూడా ఇది సంఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా ఈ యొక్క తిరుమల ఏదైతే తెలుగు అకాడమీ సంబంధించినటువంటి పుస్తకంలో ప్రింట్ అయినటువంటి సామెతలు తీసుకొచ్చేసి, ఇది నీ అయ్య రాసింది కాదా, ఇది నీ అయ్య డిస్ప్లే చేసినటువంటిది కాదా, ఇది ఎవరు చేసిల్లు అని చెప్పేసి మాట్లాడుకుంటూ అవులాపూరి అని చెప్పేసి, లేకపోతే నీ నాయనని పోయి చెప్పుతాను, మీ నాయనని చెప్పుతాను కొడతావా, కొట్టుపోయి అని చెప్పేసి ఒకటి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మాకు కూడా ఏమైతుందంటే అసహనానికి లోనవుతున్నాం. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేయకుండా మాత్రం నిజంగా ఇది శాంతి భద్రతలకు విఘాతం కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ నాయన రాసినటువంటి సందేశం పుస్తకంలోని మాట, తెలంగాణ రాష్ట్రంలో ఇగో కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదు. సిగ్గుందా, ఏమన్నా శరం ఉందా? కంచం పొత్తు మంచం పొత్తు అంటే ఏందో తెలుసా? ఇగో కంచం పొత్తు గాని మంచం పొత్తు కాదు అంటే మీరు వచ్చి మా ఇంట్లో తినిపోవచ్చు, కానీ మంచం పొత్తు లేదు. ఎందుకంటే మీ గోత్రం మా గోత్రం కలిసిపోయినప్పుడు ఇయ్యమని చెప్పే సందర్భం. ఏమన్నా శరం ఉందా నీకు? సిగ్గుందా, ఏమన్నా లజ్జ ఉందా, ఏమన్నా ఈ మాట మాట్లాడిన వాళ్ళకి? మీ నాయన ఈ తెలంగాణలో ఉన్నటువంటి సామెతలు, ఈ తెలంగాణ ప్రజలు ఉచ్చరించేటువంటి భాష, దాని అర్థాలన్నీ తాత్పర్యాలన్నీ మీ అయ్యని అడుగుపోయి చెప్తాడు. ఓ పని చేయి నాయన, సిగ్గులేదా నాయన అని చెప్పి ఆ చెప్పు తీసుకొని మీ నాయనను కొడితే అప్పుడు మీ నాయన కూడా ఎక్కడ అవులపోరి అది తెలంగాణ భాష అని చెప్తాడు. వీడు మాట్లాడేటువంటి భాష ఇది తెలంగాణ భాష అని తెలంగాణకు వక్రీకరించుకోవడం, ఈ తెలంగాణ ప్రతిష్టను దిగజారుతుంది. ఒక మౌనత శిఖరమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారిని చెప్పుతాను కొట్టు ఐఎన్బై అని చెప్పేసి అంటుండు, అవులాపూర్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏం చేయాలి? ఈ రోజు మేము అసహనంతో రగిలిపోతున్నాము, ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది. మల్లన్న, చింతపండు నవీన్ నిన్న జరిగినటువంటి పరిణామము చాలా తీవ్రంగా మేము తీసుకున్నాము. మళ్ళొకసారి కూడా నీ మీద ఇట్లాంటి భౌతిక దాడులకు మేము సిద్ధపడతాము. ఇది హెచ్చరిక అనుకో, భయపెట్టుతాలనుకో, బెదిరిస్తాలనుకో, మా పైన కేసులు పెట్టండి. ఏంటంటే భౌతిక దాడి అనేది కరెక్టేనా అసలు? అంటే ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా ఒక రాజ్యాంగబద్ధంగా వెళ్లాల్సిన దాంట్లో మీరు భౌతిక దాడిలో దిగుతాను నిన్న కూడా చాలా మంది మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఇది కరెక్టా? నేను కాల్పులు జరపడం కరెక్ట్ అంటారా? మా కార్యకర్తలను గాయపరచడం కరెక్ట్ అంటారా? అక్కడ కాల్పులు జరపాల్సినటువంటి సందర్భాలు ఏమి వచ్చినాయో అవి కరెక్టేనా? ఏం జరిగింది? అంత తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎందుకు జరిగింది? నీ ప్రాణాల మీదకి ఎవడొచ్చిండు? కనీసం నేను భౌతికంగా టచ్ చేసినాం అక్కడ, అప్పటికే డోర్ పెట్టి ఉన్నది. నీ గన్మెన్ దాన్ని గుద్దుకొని వచ్చేసి దాంట్లో రైఫిల్ ఎక్కువ పెడతాడు, ఒకటి షార్ట్ వెపన్ పట్టుకొని షార్ట్ వెపన్తో మా కార్యకర్తల పైన కాల్పులు జరుపుతున్నారు. 6 రౌండ్ల కాల్పులు జరిగినాయి. ఇది ప్రజాస్వామ్యమా? ఇది శాంతియుత మార్గంలో మళ్ళా ప్రయత్నం చేసినట్టేనా? అట్లాంటప్పుడు ఇట్లాంటి తెలంగాణ పౌరుషాన్ని పుణుకు పూసుకున్నటువంటి బిడ్డలుగా మేము ఎట్లా ఊరుకుంటాం? ఇవాడికి కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఇప్పుడు ఎపిసోడ్ కూడా చూసిల్లు కదా, అది తెలుగు అకాడమీ ముద్రించినటువంటి సామెతలకు సంబంధించినటువంటి పత్రిక ముద్రణ. ఆ ముద్రణలో సహజంగానే ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవరైతే ఉంటారో వాళ్ళ ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ చిత్రంతో దానికి సంబంధించిన తొలి పలుకు అనేటువంటిది ఉంటుంది. అది కూడా జ్ఞానం లేనిటువంటి విధవయ్యేలా మల్లన్న ఈ రోజు ఆ మాటలను వక్రీకరించుకుంటూ వాటిని చూపెట్టుకుంటూ సామెతలు ఎప్పుడు వాడాలనేటువంటిది కూడా తెలియదు. మహిళలు ఉన్నప్పుడు సామెతలకు అర్థాలు మారుతాయి, అక్కడ మగవాళ్ళు ఉన్నప్పుడు సామెతలకు అర్థాలు మారుతాయి. ఎవరున్నప్పుడు ఎట్లా మాట్లాడాలి తత్వం లేక బోధపడకపోతే మాత్రం ఆ తత్వం మేము బోధపడేలా చేస్తాం. చెప్పు దెబ్బకో లేకుంటే చెంప దెబ్బకో దయ్యం వదులుతుంది అన్నట్టుగా మల్లన్నకు పట్టుకున్న దయ్యం వదిలించే బాధ్యత మా జాగృతిదే. అంటే ఇక్కడతో అవ్వదంటారా మరి? ఇది ఇప్పుడు కాదు, ఖచ్చితంగా కాదు. వానుకున్న బలుపుకు, వానుకున్నటువంటి వ్యవహారానికి, వానుకున్న భాషా శైలికి ఇలా మున్నూరు కాపులను కూడా పట్టుకొచ్చి పెట్టుకుంటాం. ఇలా ఇంకొక మాట చెప్తున్నా, ప్రెస్ మీట్ పెట్టిల్లని చెప్తున్నా. ఎవరు ఏ కుల సంఘాలు వాళ్ళకి పోయి మద్దతు ఇచ్చి పెట్టినప్పటికి కూడా ఇది మన ఆడపిల్లలకు జరిగితే న్యాయమా కాదా అనేటువంటి ఆత్మవిమర్శ మీరు చేసుకోండి. సబ్బండ కులాలు ఎవరు మద్దతుగా పోయినా ప్రధానంగా ఆ వ్యాఖ్యలే మీకు అభ్యంతరకరమా లేదంటే ఇంకేమైనా ఉందా మల్లన్నతో? మాకు మల్లన్నతో ఏముంటది? మాకు ఈగగా తోకగా మల్లన్నతో ఏమైతుంది? మాకు మల్లన్న అనేటువంటి మాకు లీడర్షిప్ లో పూట లేకపోతే నాయకత్వంలో పూట దేని పోటీ ఎందుకు? మాకు ఆయనతో ఎక్కడ పొందన లేదు, ఏమీ లేదు. కేవలం మా అధ్యక్షురాలు పైన తను చేసినటువంటి ఏదైతే పరుష పదార్థాలతో మాట్లాడినటువంటి ఆ మాటలు చాలా
తెలంగాణ సమాజం తెలంగాణ మహిళలందరినీ అవమానించేటువంటి పదాలు. దీనికి సామెతలు ఉన్నాయని చెప్పేసి దానికి ఏదో తీరి చెప్పుకుంటూ వస్తే ఆ సామెతలు అనేటువంటిది సందర్భోచితంగా మారుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. అది గుర్తెరగకుండా మాట్లాడినా కాబట్టి ఇలా గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కానీ నీ నోరు ఇంకా పెగులుతుంది, అసభ్యంగా నేను మాట్లాడుతున్నావు కాబట్టి ఆ మురికి నోళ్ళు ప్రక్షాళన చేసి ఆ మూసి నోరును ప్రక్షాళన చేసే బాధ్యత కూడా జాగృతి తీసుకుంటారు. ఆల్రెడీ మీరు రాజ్యాంగబద్ధంగా కూడా మహిళా కమిషన్కి మీరు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆల్రెడీ పోలీసులో ఓయూ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇంకా ఎందుకు దాడుల విషయాల్లో మాట్లాడుతా ఉన్నారు? రెచ్చగొట్టే వాక్యాలు బంద్ చేసుకోమని చెప్తున్నా నేను. రెచ్చగొట్టే వాక్యాలు బంద్ చేసుకోకుంటే కరుడు కట్టిన కార్యకర్తలు కవిత గారికి కుదవలేరు. ఎందుకంటే ఆమె ఆ విధంగా వాళ్ళ కుటుంబాలను ఆదరించింది, ఆ విధంగా వాళ్ళను పెంచి పోషించింది. అంటే నేనేమంటున్నాం, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చింది, వాళ్ళ కుటుంబాలకు ఆదేరు అయిపోయింది. అనేక రకాలుగా వాళ్ళ కుటుంబాల్లో మంచిలో చెడులో కష్టాల్లో ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి అమితమైన అభిమానం ఉంటుంది. ఒక రాజకీయ నాయకునికి ఉన్నటువంటి అభిమానం వేరు, కవిత గారితో జాగృతి కార్యకర్తలకు ఉన్నటువంటి అభిమానం కంటే మాకు ఒక ఎఫెక్షన్ బాండింగ్ అనేటువంటి కవిత గారితో ఉంటుంది. ఈ రోజు 5.5 నెలలు జైల్లో పెట్టినప్పుడు కూడా మేము పడ్డటువంటి బాధ నరకయాతన చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. నిన్న జస్టిస్ గవాయ్ గారు కూడా చీఫ్ జస్టిస్ ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి తను మాట్లాడినటువంటి మాట ఈ రోజు దేశాన్ని మొత్తం కూడా కనువిప్పదీసేటువంటి చర్య. కవిత గారి ఎంత ఉన్నది అన్యాయంగా ఆమె జైల్లో పెట్టిల్లని చెప్పేసి, అయినప్పటికీ కూడా ఇంకా లిక్కర్ అని చెప్పేసి అదని అని చెప్పేసి ఈ తీవ్రమైన పదజాలాలు వాడుతున్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా బంద్ చేసుకుంటాం. ఇంకొక అంశం ఏంటంటే బీసీ ఉద్యమానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అనే దాని మీద చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆమెకి సంబంధం లేని అంశంలో ఆమె మొన్నే కదా వచ్చింది ఫైట్ చేయడానికి బీసీ ఉద్యమంలో, మరి ఆమె ఎట్లా ఆమె అకౌంట్లో ఎందుకు వేసుకుంటా ఉంది ఈ బీసీ ఉద్యమాన్ని అంటూ కూడా మాట్లాడుతుంది. ఎందుకు వేసుకోకూడదు? సంవత్సరన్నర కాలం నుంచి బీసీ సంబంధించినటువంటి తెలంగాణ మన జాగృతి సంబంధించినటువంటి యూపీఎఫ్ స్థాపించిన తర్వాత పూలే సంబంధించినటువంటి విగ్రహాలని పెట్టాలనేటువంటి దాంతో స్టార్ట్ చేసేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 జిల్లాల్లో మేము సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి బీసీ సబ్బండ జాతులందరూ ఒక త్రాటి మీద తీసుకొచ్చేసి వాళ్ళను మొత్తం కూడా చైతన్యవంతం చేసే విధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినాం. ఈ 42% రిజర్వేషన్లు సంబంధించిన ఇస్తామని చెప్పింది పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీనిపైన ఎవరు కూడా పోరాడలే, ఏ ఒక్క పార్టీ కూడా అడగనప్పుడు ఒక ఇండిపెండెంట్కి ఒక వేదిక కావాలి కాబట్టి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వేదిక మా జాగృతి వేదిక. ఈ వేదికలోనే బీసీలను ఒక త్రాటిపైకి తీసుకొద్దాం అనుకున్నారు. దాదాపుగా ఒక 80 కులాలను తీసుకొచ్చేసి ఈ బీసీ సంబంధించినటువంటి మహాధరణ కార్యక్రమం ఇప్పటికీ ఇండియా పార్క్ దగ్గర 2 సార్లు నిర్వహించడం. ఢిల్లీలో కూడా దీని కాంగ్రెస్ ఆ రోజు కామారెడ్డి హామీ ఇచ్చేసింది, రాహుల్ గాంధీ గారు మీరు రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నారు, మీరు కాంగ్రెస్కు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు అని చెప్పేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చేసినాం. ఏ ఒక్క మంత్రి వస్తే ఆ మంత్రికి వినతి పత్రాలు ఇచ్చినాము. మాకు తోచినటువంటి అన్ని రూపాల్లో ఉద్యమం చేసినాం. సంవత్సరన్నర కాలం నుంచి కవిత గారు కాలికి బలపం కట్టకుండా తిరుగుతున్నప్పుడు అడగని సన్నాసులు ఈరోజు ఒక స్టెప్ పడ్డది. ఏం స్టెప్? దాన్ని కూడా మేమేం విజయంగా తీసుకోవట్లే, మేమేం తీసుకుంటాం దాన్ని పాక్షిక విజయంగా స్వీకరించడం తెలంగాణ జాగృతి. మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాం కదా, ఇంత ప్రయత్నం చేసినప్పుడు ఈ 42% వాటా పైన ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక అడుగు ముందు వేసింది. వాస్తవంగా ఇది అసెంబ్లీలో బిల్ అయింది. ఈ బిల్ అయింది, గవర్నర్ ఆమోదం పొందింది. ఈ ఆమోదం పొందింది రాష్ట్రపతికి పోయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రెజర్ అంతా ఎక్కడ ఉన్నది అంటే మళ్ళీ బీజేపీ పార్టీ చేస్తే తప్పితే అక్కడ నుంచి బిల్లు బయటకు వచ్చే పరిస్థితి లేదు. దానిపైన ప్రెజర్ పెట్టడం కోసం అఖిల పక్షాలు పోవాలి, అన్ని పార్టీలు ఏకం కావాలి, దాన్ని ప్రెజర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది జరుగుతూనే అది ఒక ప్రక్రియ జరుగుతూనే ఇక్కడ ఆర్డినెన్స్ ఏదైతే తెచ్చిలో కాంగ్రెస్ పార్టీకి కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ ఆర్డినెన్స్ ఒక స్టెప్ పడ్డది, ఒక అడుగు పడ్డది. ఇన్ని రోజులు పడలే, ఒక అడుగు పడ్డది కాబట్టి మేము దానిపైన పోరాడినాం. కాబట్టి ఈ జాగృతి పోరాట ఫలితంగా ఈ అడుగు పడ్డదని సంబరాలు చేసుకున్నాం. తప్పే ఉన్న సంబరాలు చేసుకోకూడదా? దాని కష్టం, దాని వెనక మా కష్టం కూడా అంతే ఉంది కదా. ఆ విధంగా మేము సంబరాలు చేసుకున్నాం. తర్వాత ఈ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఈ ఆర్డినెన్స్ ఇంప్లిమెంటేషన్ కావాలి అని అంటే ఎవరు కూడా కోర్టుకు పోకుండా కేవైటీ అనే పిటిషన్ అనే కోర్టులో దాఖలు చేసి వితిన్ ద 3 months లోపట్ల ఆగస్టులో నోటిఫై చేసి సెప్టెంబర్లో ఎలక్షన్ పోతే ఎవడు ఈ లోపల కోర్టుకు పోడు కదా, ఆ లోపు ఎలక్షన్ కూడా కంప్లీట్ చేస్తాం. సామాన్య మద్దతులకు ఇచ్చినటువంటి హామీ నెరవేరుతుంది. త్వరితగతిన ఏ విధంగా అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాము, ఏదో ఒక స్టెప్ పడాలి కదా. ఏది లేకుండా అతిగతి లేకుండా ఉంటే ఎట్లా అనేటువంటి దానిపైన కవిత గారు ఆ విజయాన్ని పాక్షిక విజయంగా తీసుకొని ఆ రోజు మాకు కొద్ది మంది కార్యకర్తలు, మొత్తం మా జాగృతి కార్యకర్తలు కూడా అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తలు ఏదో రంగులు చల్లుకొని చేస్తే నువ్వు రంగులు పూసుకుంటావు, నువ్వు అది చేస్తావు, నీకు సంబంధం ఏంటంటే సంవత్సరాల కాలం నుంచి ఎక్కడ నిద్రపోయినావు మళ్ళన్నా? సంవత్సరాల కాలం నుంచి కవిత గారు ఉద్యమిస్తారు కదా రౌండ్ టేబుల్ సమాచారం మీద. నిన్నదాకా మొన్న పోలవరం సంబంధించినటువంటి 30 గ్రామాలు 5 వస్తే కూడా అది కూడా ఇలా జాగృతి పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఆ గ్రామాల గురించి మాట్లాడాలి కదా. ఎవడు మాట్లాడిండు? ఏ సమస్య పైన స్పందించిన కవితకి నీకెందుకు అనంటే ఒక దీర్ఘకాలిక దృష్టి ఉన్నటువంటి వ్యక్తి, దీర్ఘకాలికంగా సుదీర్ఘ రాజకీయాల్లో ఉండబోయేటువంటి వ్యక్తి, రేపటి భవిష్యత్తు తెలంగాణ దిక్సూచి శ్రీమతి కవిత గారు అనేటువంటి విషయం తెలంగాణ సమాజం గ్రహించాలి. ఎవరైతే ఈ సన్నాసులు ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారో, అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారో, రేపు మీకు కవిత గారి రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉండబోద్ది, ఆమె బలం ఎంత, ఆమె భవిష్యత్తు ఏంటి అనేది కూడా భవిష్యత్తులో రుచి చూస్తారు.
అంటే నెక్స్ట్ కార్యాచరణలో ఉంటుంది. ఓన్లీ ఒక బీసీ ఉద్యమానికే పరిమితం అవుతుందో జాగృతి లేకపోతే లేదు బీసీ ఉద్యమం అనేటువంటి ఒక నేపథ్యం. దీన్ని సాధించుకున్న తర్వాత మాకు ఆల్టర్నేట్ గా ఏదైతే కాంటెంపరీగా వచ్చేటువంటి అంశాలు ఉంటాయో వాటిని ఖచ్చితంగా టేకప్ చేస్తాం. అది రేపు ఆదివాసులే కావచ్చు, గిరిజనులే కావచ్చు, ఇంకే అంశాలు వచ్చినా అది వాటిని టేకప్ చేయడానికి జాగృతి సిద్ధంగా ఉంటుంది. అన్యాయానికి గురయ్యేటువంటి వర్గాలు, అణగారిన వర్గాలు, నిమ్న వర్గాలు, ఎక్కడైతే వాళ్ళకు కనీసం ఒక సపోర్ట్ ఉండదో అట్లాంటి వర్గాలకు జాగృతి చేసి ముందుకు తీసుకుపోయి తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారంటారు. తెలంగాణ జాగృతి ఎందుకు లేరు? ఇప్పుడున్న గ్రౌండ్ లెవెల్లో మనం మాట్లాడుకుంటే ప్రతిపక్షాలు కూడా చాలా విమర్శలు చేస్తూ ఉన్నాయి. కుటుంబ తగాదాలు ఉన్నాయి అనే దాని మీద కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కవితని ఎవరు యాక్సెప్ట్ చేయరు తెలంగాణ ప్రజలు అనేది వాస్తవమా కాదా? కవితని యాక్సెప్ట్ చేయకపోతే ఈ రోజు తెలంగాణ బతుకమ్మ విశ్వపీఠం పైన కూర్చుండేదా? ఇలా విశ్వపీఠం పైన బతుకమ్మను పెట్టినటువంటి చరిత్ర ఎవరిది? తెలంగాణ బతుకమ్మ ఆర్థిక మన ఏదైతే అధికార పండుగగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు జరుపుకుంటుంది? కవిత గారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పండుగను, ఒక ప్రాశస్తాలను, ఈ సీమాంధ్ర పాలనలో ధ్వంసమైనటువంటి సంస్కృతులను మరొక పునర్నిర్మాతకు, బోనాల పండుగకు ప్రాణాలు లేకుండా చేసిలా అన్నాడు, బతుకమ్మ పండుగకు బతుకు లేకుండా చేసిలా అన్నాడు. కనీసం వాటికి వీధి దీపాలు పెట్టుకోవడానికో, పక్కకు బ్లీచింగ్ పౌడర్ పోసుకోవడానికో, లేకుంటే చెర్లలో నిమజ్జనం చేసుకుంటే దగ్గర ఏర్పాట్లో ఏది కూడా చేయలేని పరిస్థితులలో కవిత గారు బతుకమ్మను ఎత్తుకొని ఈ సంస్కృతులను నిర్మించుకుంటూ, గ్రంథస్థం చేసుకుంటూ బతుకమ్మను విశ్వపీఠం పైన నిలబెట్టాం. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఇలా చెప్తున్నా, ఈ రోజు నోర్లు మెదపకుండా కొంతమంది నాయకత్వం ఉన్నారు. మా పార్టీలో ఉండబడే నాయకులు కూడా అందరూ కూడా నోర్లు స్టిక్ ఆన్ అయిపోయి ఏం జరుగుతుంది ఏందనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నేనేమంటున్నా, ఒకానొక సందర్భంలో కవితమ్మ నువ్వు ఈసారి మా కాన్స్టిట్యున్సీకి వస్తే నేను ఈసారి గెలుతాక నీ దండం పెడతా, పోయినసారి నాకు అవకాశం ఇవ్వలే, ఈసారి నా నియోజకవర్గానికి రా, ఈసారి నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి బతుకమ్మ ఆడిపోతే చాలు, అక్కడ నువ్వు ఏర్పాట్లను చూసుకుంటే మీరు వచ్చి ఆడిపోతే చాలు, నేను గెలుస్తా అని కాలుబట్టి బతిలాడుకున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. అట్లాంటి కవిత గారి క్రేజ్, కవిత గారి చరిష్మా గొప్పది. ఇలా సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, గ్రౌండ్ లెవెల్లో మూలాలు చూసేటువంటి వ్యక్తి, స్థూలంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి, సూక్ష్మంగా గ్రహించగలిగేటువంటి వ్యక్తి. కేసీఆర్ గారికి ఉండబడేటువంటి అన్ని రకాల చరిష్మలు, అన్ని రకాలైనటువంటి ఆనవాళ్ళన్నీ కూడా కవితక్కలో సొంతం. కాబట్టి రేపు రోజున ఒక గొప్ప మహిళా నాయకురాలని ఈ రాష్ట్రం చూడబోతుంది. ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు అందించాలని కూడా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ తిన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ ఉందంట, మరి ఏం చెప్పదలుచుకున్నారు? దాన్ని చూసిన తర్వాతనే మాట్లాడతామండి. ఇక మాట్లాడాల్సి వస్తుందా, ఇంకేం జరుగుతుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తారు. క్లోజ్ అయ్యే పరిస్థితి కనపట్లేదు. తను నోరు మూస్తే మాకు ఎట్లాంటి బేషాజాలు లేవు. తను చేసుకోమని పార్టీ పెట్టుకోవద్దని ఎవడంటాడు? ఇది స్వతంత్ర భారతం, ఎవరికి భావ ప్రకటన హక్కు అనుకుంటుంది. కానీ నాకు నోరు ఉంది, నాకు స్క్రీన్ ఉంది, ఇక మాట్లాడతా, నాకు గుట్టాలను నేను మాట్లాడతానంటే తెలంగాణ జాగృతి అన్నిటికీ సంసిద్ధమై ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ.